హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో 34 సైజు బ్లౌజ్ అనేది కటింగ్ వీడియో అనేది చూపిస్తాను. ఆల్రెడీ మనకు కామెంట్ అయితే చేశారనమాట. 34 సైజు చెస్ట్ రౌండ్ వచ్చేసి 28 వచ్చేసి వేస్ట్ రౌండ్ అనేది అడిగారు. అట్లే మనకు నెక్ పొడవు వచ్చేసి 9.5 అని అడిగారండి. ఈ విధంగా నాకు అనేది పర్టికులర్గా కామెంట్ అయితే చేసి అడిగారు. దాన్ని నేను అనేది ఇది షార్ట్ హ్యాండ్ అనమాట. అలాగే చెస్ట్ రౌండ్ వచ్చేసి 34 సైజ్ అనమాట. నేను అనేది చూపిస్తాను ఎట్లా అనేది. లాంగ్ హ్యాండ్కి ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి, షార్ట్ హ్యాండ్కి ఎలా కటింగ్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తానండి. అదేవిధంగా వెస్ట్ రౌండ్ 28 అడిగారు కదా, ఇక్కడ వచ్చేసి ఒక ½ ఇంచ్ మాత్రమే తక్కువ ఉందండి. చెస్ట్ రౌండ్ వచ్చేసి మనకు 34 సైజు, వెస్ట్ రౌండ్ వచ్చేసి 27.5 అనేది ఉందన్నమాట. మనము ఆది బ్లౌజ్ అనేది ఈ విధంగా తీసుకుంటాం కదా, ఇలా తీసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మనకు ఇట్లా షోల్డర్ డౌన్ కాకోకుండా పెట్టేసుకోవాలి. ఇట్లా లాగకుండా ఈ విధంగా సరిగ్గా పెట్టేసుకొని మనం టేప్తో కొలతలు అనేవి తీసుకుందాం. ఏ విధంగా అనేది అయితే చూపిస్తాను. మనకు చంకలో మనకు అనేది కుట్ట అనేది ఉంటుంది కదా, ప్లస్ పాయింట్, ఇట్లా కాకుండా మనం అనేది ఎలా తీసుకోవాలని అయితే చూపిస్తాను. ఈ విధంగా ఉంది కదా, ఇలా పెట్టేసుకోకుండా ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఇలా పట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఈ ఆమ్ హోల్ అయితే ఏది ఉందో ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే మనకి ఎంత వచ్చింది, 17 ఇంచ్ వస్తుంది. మన ఊరికి అలా పెట్టేసుకుంటే 1 ఇంచ్ అనేది తక్కువ వస్తుంది. చూడండి, ఇట్లా ఒక పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఇలా రాసుకోండి, డీసీతో కానీ పెన్నుతో కానీ. ఇలా రాసుకున్న తర్వాత మనం వచ్చేసి బ్యాక్ ఎంతైతే ఉందో బ్లౌజ్ పొడవు అనేది ఈ విధంగా చూసుకోవాలి. కొంచెం ఇలా లాగి పట్టుకొని మనం అనేది తీసుకోవాలన్నమాట. 14.5 అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడు, మన ఊక అలా చూస్తే 14 వచ్చేసింది కదా మనకు. ఇప్పుడు నేను అనేది చూపిస్తాను ఎలా అనేది. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని మనకు నెక్ ఎంతైతే అడిగారంటే కామెంట్లో 10.5 అనేది 9.5 అనేది అడిగారు. నేను ఇక్కడ వచ్చేసి ఇంకా 1 ఇంచ్ అనేది డీప్ ఉందన్నమాట. అంటే మనము ఇక్కడ 1 ఇంచ్ అటు ఇట్లో అనేది పెట్టుకోవచ్చండి. మీరు కామెంట్ ఎవరైతే అడిగారో వాళ్ళు ముఖ్యంగా చూస్తారని అనుకుంటున్నాను. ఇట్లా మనం అనేది ఈ విధంగా కొంచెం కొంచెంగా వెస్ట్ రౌండ్ని కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కాజా పట్టు అనేది ఉంది కదా, ఇది లోపల సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసి మనం అనేది ఇలా చూసుకోవాలి. ఇట్లా 26.5 అనేది వచ్చేసింది అనమాట. మీరు అడిగినది ఎంత అని అంటే 28 అది అడిగారు కదా, ఇక్కడ మనకు మనిషిని బట్టి 1 ఇంచ్ అటు ఇట్లో అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇది మీకు కూడా వర్తిస్తుంది. అలాగే మనకు షోల్డరు ఎంతైతే ఉందనేది చూసుకోవాలి. ఇది 34 సైజ్ అంటే చిన్న సైజు కాబట్టి మనకు 2 ఇంచ్ షోల్డర్ అనేది సరిపోతుంది అన్నమాట 34 సైజ్కి. ఇలా మనం అనేది 2 ఇంచ్కి అనేది వేసుకోవాలి. అంటే మిగతాది మనము షోల్డర్లోకి మనము తీసుకోవాలన్నమాట. నెక్ రౌండ్ అనేది ఉంటుంది కదా, ఆ నెక్ రౌండ్కి మనము ఈ షోల్డర్కి 2.5 తీసుకున్నా కూడా 5 ఇంచ్ అనేది షోల్డర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆమ్ హోల్ అనేది చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి 8 అనేది ఉంది మనకు. ఆమ్ హోల్ 8 ఈ విధంగా రాసుకోవాలి. ఇలా రాసుకున్నాక మనకు లెంత్ కూడా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చంక చూడండి, ఆమ్ హోల్ ఎక్కడైతే ఉందో ఇట్లా స్ట్రైట్గా వచ్చేటట్లు ఈ విధంగా చూసుకొని మనము రాసుకోవాలి. ఆమ్ హోల్ లెంత్ 5, షోల్డర్ లెంత్ విడ్త్ 5, ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి 8 అనేది ఉందన్నమాట. ఈ విధంగా మనం మెజర్ చేసుకొని రాసి పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇది ఇక్కడ 6 ఇంచెస్ అనేది ఉంది. ఒక దారం తక్కువ 6 ఇంచెస్ అనేది ఉంది. అంటే 6 ఇంచెస్ అనుకోండి, ఇక్కడ వచ్చేసి 5.5 లూజ్ అనేది ఉందన్నమాట. మీరు అడిగినది హ్యాండ్ పొడవు వచ్చేసి ఎంత అని అంటే 10.5 అయితే అడిగారు కదా మనకు. నేను అనేది కొలత పెట్టేటప్పుడు నేను అనేది వివరించి చెప్తానండి, ఎలా తీసుకోవాలా ఫుల్ హ్యాండ్కి, అట్లే షార్ట్ హ్యాండ్కి ఎలా తీసుకోవాలనేది అయితే చూపిస్తాను. యశోద గారండి, మీ యశోద అని నేమ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ 6 ఇంచ్ అనేది ఈ విధంగా రాసుకున్న తర్వాత మనము ముందుగా నీళ్ళల్లో మనము ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని ఇట్లా ఆరబెట్టుకుని మనము లాగిన తర్వాత మనం అనేది ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే ఇట్లా హెచ్చు తగ్గులు అనేవి కంపల్సరీ వస్తాయండి. కాటన్ లైనింగ్ కాబట్టి ఈ విధంగా మనము ఈ హెచ్చు తగ్గులు తీసేసుకోవడం కోసం ఇలా ఒకటి డ్రా చేసుకోవాలి మార్కింగ్.
మళ్ళీ ఒక పావు ఇంచుకి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎంతైతే ఉంది పొడవు, బ్లౌజ్ పొడవు 14 ఇంచు. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం పైకి పెట్టుకోవాలన్నమాట మార్జిన్ కోసం. ఇప్పుడు మనం ఇట్లా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఎంత ఉంది, నెక్ డౌన్ కిందకి 10.5 అంటే 10.5 అనేది ఉంది. ఇట్లా 10.5 కాడికి ఒక మార్కింగ్ వేసుకొని ఒక పావు ఇంచ్ అనేది పైకి వేసుకోండి. పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ రౌండ్ అయితే ఎంత ఉంది, 34 ఇంచు. 34 ఇంచు దగ్గరికి ఇలా టేప్ తీసుకొని మనకు 4వ భాగం కావాలి కాబట్టి ఇట్లా మనము టేప్ అనేది ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఎంతైతే వస్తుంది, ఇక్కడ 8.5 అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా మనకు వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వెస్ట్ రౌండ్ వచ్చేసి 27.5 అంటే 27.5 అనేది వస్తుంది. ఈ 27.5లో 26.5 కాదా, 27.5కి మనం అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. డాట్ అనేది వస్తుంది కదా బ్యాక్ సైడ్, డాట్ కోసం అనేది తీసుకోవాలి. ఇక్కడ 4వ భాగం వచ్చేసి మనము ఒక హాఫ్ ఇంచ్ అటు ఇట్లో మనం అయితే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మనము నడుము పట్టి వేసుకునేటప్పుడు మనము మళ్ళీ కొలత అనేది తీసుకుంటాం కాబట్టి కరెక్ట్గా నేను చూపిస్తాను ఎలా అనేది. స్టిచ్చింగ్లో ఆల్రెడీ స్టిచ్చింగ్లో నడుము ఎలా తీసుకోవాలో కొలత అనేది కూడా చూపించాను. నేను ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఇక్కడ 14 ఇంచు పొడవు అనేది ఉంది కాబట్టి మనకు వచ్చేసి మొత్తం ఖర్చులతో కలుపుకొని బ్యాక్ డాట్ పాయింట్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత మనము నడుము వెస్ట్లో సగానికి 4 ఇంచు పొడవు అనేది డాటు పొడవు వేసుకోవాలి. అంటే ఖర్చులతో కలుపుకొని ఇక్కడ వచ్చేసి 2 ఇంచు పావు తక్కువ 3 ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి పైన 2 ఇంచే పెడదాము. ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది కాబట్టి 2 ఇంచు విడుతు పైన, కింద వచ్చేసి 2 ముక్కాలు అన్నమాట. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మిగతాది మనము షోల్డరు విడత అనేది వేసుకోవాలండి 5 ఇంచుకి. షోల్డర్ విడత ఎంతైతే ఉందో మనకి ఆర్మ్ హోల్ లెంత్ కూడా అంతే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 5 ఇంచ్కి అనేది మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ అయితే ఉంది కదా, ఈ కర్వ్ స్కేల్తో మనం అనేది ఈ లైన్ కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ పట్టుకొని ఈ విధంగా మనకు అటు ఇటు లైన్ టచ్ అవుతూ ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ విధంగా 4వ భాగం వచ్చేసి చెస్ట్ రౌండ్ అనేది తీసుకోవాలి. అంటే 8.5 అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ 4వ భాగం, ఇక్కడ వచ్చేసి 4వ భాగం ఎంత వస్తుంది, 7.5 అనేది వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు తీసుకున్నా ఏమీ అవ్వదు వెస్ట్ రౌండ్లో. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 5, విడ్త్ వచ్చేసి 5. అలాగే ఇది వచ్చేసి నెక్ 10.5 అంటే 10.5. మీరు 9.5 అడిగారు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు, ఒక 1 ఇంచు మనకి ఇష్టం వచ్చినంత లెంత్ అనేది పెట్టుకోవచ్చండి. ఇక్కడ విడ్త్ వచ్చేసి 2 ఇంచుకే 2.5కి పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మిగతాది షోల్డర్కే మనం వదులుకోవాలన్నమాట. అట్లా నెక్ విడ్త్ వచ్చేసి కింద 2.75 పెట్టుకోవాలి. మీకు ఇంకా డీప్ మనకు యూ షేప్ కావాలి అనుకుంటే 3 ఇంచ్ వరకైనా పెట్టుకోవచ్చు. కానీ కొంచెం లెంత్ అనేది ఎక్కువ మనకు కింద బ్రాడ్గా వస్తుంది కాబట్టి చూసుకొని పెట్టుకోండి. ఈ విధంగా మనం అనేది మార్కింగ్ చేసుకున్న ప్రకారము కటింగ్ అనేది చేసుకోవాలి. మనకు మార్జిన్ కోసం సైడ్కి అనేది 2 ఇంచ్ అనేది పెట్టుకోవాలండి. 2 ఇంచ్ అనేది పెట్టుకున్నాను. 1.5 అయినా పెట్టుకోవచ్చు, 2 అయినా పెట్టుకోవచ్చు, 2.5 వరకైనా పెట్టుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి 2 ఇంచ్ అనేది మార్జిన్ కోసం వదిలాను. ఈ విధంగా మార్కింగ్ అనేది చూసుకొని మీరు కటింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మనం అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ చంకలు ముడతలు రాకుండా చూపించండి అన్నారు కదా, ఈ విధంగా మనకు పావు ఇంచు మాత్రం కింద అనేది కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి ముడతలు రాకుండా వస్తుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. అడిగిన కామెంట్ అయితే చేశారు కదా వాళ్ళ కోసం అనేది నేను చెప్తున్నాను. ఈ సైజ్ ఇంకా ఎవరికైనా ఉంటే
ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మనకు ఆర్మ్ హోల్ దగ్గర అనేది మనం కరెక్ట్ కొలత అనేది తీసుకుంటే మనకు చంకలు ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అంతా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం హ్యాండిల్ లెంత్ అయితే చూద్దాము. హ్యాండిల్ లెంత్ వచ్చేసి మీరు ఎంత అడిగారు అని అంటే 10.5 అనేది అడిగారు కదా. ఇక్కడ ఈవిడకి షార్ట్ లెంత్ అనేది పెట్టమన్నారు హ్యాండ్ వచ్చేసి. ఎందుకు అని అంటే ఇక్కడ మనకు ఒరిజినల్ పీస్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆల్రెడీ ఎంఐ లాంగ్ లెంతే తొడుగుతుంది హ్యాండ్ వచ్చేసి. కానీ మనకు పీస్ చాలా తక్కువగా ఉంది కాబట్టి షార్ట్ హ్యాండ్ అడిగారు. ఇక్కడ వచ్చేసి మనకు ఇది నార్మల్ డైలీ వేర్ బ్లౌజ్ కాబట్టి కింద అనేది హెమ్మింగ్ కోసం మనకు 1.5కు మనం అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఈ విధంగా అంటే హెచ్చు తగ్గులు అనేది తీసేసుకున్న తర్వాత 1.5 అనేది మనం పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఆర్మ్ హోల్ లూజు చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం కరెక్ట్గా ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఎంత ఉంది, కరెక్ట్గా 8 ఉంది. 8కి మనం అనేది ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్ ఆర్మ్ హోల్ వచ్చేసి ఇలా మనకు 6 ఇంచ్ పొడవు అయితే ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చుల కోసం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు అటు సైడ్ కూడా 6 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి మనకు ఈ క్లాత్ నుంచి ఇక్కడ నుంచి 6 పాయింట్ పెట్టుకున్నాం కదా, మనము ఇక్కడ వచ్చేసి 6 ఇంచ్కి నుంచి మనకి ఇక్కడ 3 ఇంచ్ వరకు అయితే పెట్టుకోవచ్చు. అలాగే లాంగ్ లెంత్ అయితే గిన మనం 3.5కి డౌన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి లూజ్ వచ్చేసి ఎంత ఉంది అని అంటే 5.5 ఉంది. మనకి లాంగ్ హ్యాండ్కి అయితే గిన మనం వచ్చేసి ఎంత లూజ్ ఉందో మోచేతి దగ్గర అనేది చూసుకొని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ అనేది 8 ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని మనము 7.5కి అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది వేసుకొని ఈ మార్కింగ్కి ఒక 2 దారాలు యువతల నుంచి మనము ఈ విధంగా వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు ఆర్మ్ హోల్ అనేది ఒకసారి బ్యాక్కి పీస్ తీసుకొని చెక్ చేసుకోండి. ఎందుకు అని అంటే కరెక్ట్గా వస్తుందా రాదా అనేది అయితే మీకు ఇంకా డీటెయిల్గా తెలిసిపోతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర మనం ఎంతైతే ఖర్చు కోసం తీసుకున్నామో అది వదిలేసి ఇక్కడ నుంచి ఇలా మీరు ఒకసారి మెజర్ చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఇలా వస్తుంది. మనము ఇక్కడ చంక వరకు ఎంతైతే వదులుకున్నామో అక్కడ నుంచి 8 పాయింట్ అయితే 8 ఇంచ్ అయితే గిన ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. 9 ఇంచ్ అయితే గిన 8.5 అట్లా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం తీసుకుని ఆర్మ్ హోల్ దగ్గరికి కరెక్ట్గా ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఏం అవసరం లేదండి, పైన మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్గా తీసుకుంటే మనకు ముడతలు అనేవి రాకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. అదే పనిగా చంకలో ముడతలు వస్తున్నాయని అడిగారు కదా, ఇక్కడ వచ్చేసి ఇలా తీసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. ఇక్కడ పైన వచ్చేసి మనము చంక డౌన్ కోసము మనం 1 ఇంచ్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి మనం సగం చేసుకొని ఇక్కడ నుంచి మనకు ఒక 1/2 ఇంచ్ వరకు అయితే 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ వరకు మనం ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. మెయిన్ బ్లౌజ్కి మనకు ఈ చంక డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు ముడతలు రాకుండా ఉంటాయి. ఈ బ్లౌజ్కి మన ఇట్లా 3/4 ఇంచ్ కానీ సగం ఇంచ్ కానీ ఇట్లా 1/2 ఇంచ్ కానీ తీసుకోవాలండి. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ లూజ్ అనేది ఇలా ఉంది. లాంగ్ లెంత్ అనేది ఎట్లా ఆర్మ్ హోల్ ఇప్పుడు మోచేతి వరకు ఈ విధంగా నేను అనేది చూపిస్తున్నాను. 10.5 అడిగారు కదా, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 10.5 ఇవతల సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ ఎల్బో హ్యాండ్కి అయితే 3.5 ఇంచ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా మార్కింగ్ వేసుకొని ఇట్లా డ్రా చేసుకోవాలి. నేను ఊరికే రఫ్గా చూపిస్తున్నాను, మీరు అడిగారు కాబట్టి. ఇది షార్ట్ హ్యాండ్కి అయితే ఈ లెంత్, లాంగ్ లెంత్కి అయితే ఇట్లా పెట్టుకోవాలన్నమాట మోచేతి దగ్గర. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం అనేది కింద మోచేతి దగ్గర మీకు ఎంతైతే ఉంటుందో మీరు కొలత అనేది చూసుకొని ఇక్కడ కింద అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు యథావిధిగా ఇప్పుడు ఎట్లయితే మనం ఉంచుకున్నామో ఇక్కడ షార్ట్ హ్యాండ్కి అయితే 3 ఇంచ్, ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచ్ అనేది లాంగ్ హ్యాండ్కి తీసుకోవాలన్నమాట మోచేతి దగ్గరికి. ఇప్పుడు అనేది 10.5 ఈ విధంగా వస్తుంది.
మనకి షార్ట్ హ్యాండ్ ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి నేను షార్ట్ హ్యాండ్ అనేది పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ కూడా ఈ విధంగానే చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకున్న తర్వాత మనము యథావిధిగా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అనేది లాంగ్ లెంత్ అలాగే అంటే మోచేతి దగ్గర హ్యాండ్కి, ఎల్బో హ్యాండ్కి, షార్ట్ హ్యాండ్కి రెండిటికి కలిపి చూపించాను. ఇలా ఎవరికైనా కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోండి. బ్లౌజ్ అనేది చంకలు ముడతలు కానీ అలాగే రావన్నమాట. ఇక్కడ మూల అనేది చూసుకొని మనకు క్రాస్ అనేది ఫుల్గా వస్తుంది. ఇట్లా క్రాస్ అనేది ఫుల్గా వస్తే బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడ్ నీట్గా కూర్చుంటుంది అన్నమాట. అందుకని మనం ఇట్లా వేసుకోవాలి. మన క్లాత్ కూడా మనకి ఇచ్చిన మీటర్లో పీస్ అనేది మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ షోల్డర్ దగ్గర అతుకు ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మనం ఈ విధంగా పెట్టేసుకుని కొలుచుకోవాలి. ఇక్కడ 7.5 అనేది వచ్చేసింది. ఫ్రంట్ సైడు నెక్ లెంత్ 7.5 ఉంది. అలాగే మనం వచ్చేసి పొడవు ఎపెక్స్ పాయింట్ లాగకుండా మరి ఇట్లా ఒక మాదిరిగా పట్టుకోండి. 10.5 అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి 2.5 డాట్ పొడవు వచ్చేసి ఇట్లా మనం మొత్తానికి ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఎంతైతే ఉందో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కింది నుంచి ఇక్కడ వరకు మనకు 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర కూడా సేమ్ ఇలాగే మార్కింగ్ చేసుకోండి. క్రాస్ ఎలా తీసుకోవాలనేది అయితే చాలా వివరంగా చూపిస్తాను. ఇక్కడ ఇది కూడా మనకు కరెక్ట్గా తీసుకొని ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ మనం ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నామో మనం మార్కింగ్ పట్టి కాజా పట్టి కోసం అంత లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 7.5 ఉంది కదా, 7.5కు ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. మళ్ళీ ఇటు సైడ్కి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు యువతల సైడ్ మార్కింగ్ ఎలా వేసుకున్నామో అక్కడ నుంచి మనకు కొలత అనమాట. ఇక్కడ 3 ఇంచ్ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ అవుట్ సైడ్కి వేసుకోండి. ఇట్లా మధ్యలో వచ్చేసి మనకు ఖర్చులకు పోను ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఈ పై పార్ట్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి 3 ఇంచుకి అనేది మార్కింగ్ చేసుకోండి. మనము బ్యాక్ సైడ్ నెక్ డౌన్ కొంచెం తగ్గించుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ భాగం కాబట్టి నీట్గా రౌండ్ రావాలి అనుకుంటే 3 ఇంచుకి పెట్టేసుకోండి. అలాగే మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5 అనేది తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ కిందికి తీసుకోండి. మనకు బ్యాక్ సైడ్ అనేది 5 తీసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్కి అనేది ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోండి. ఇలా 1/2 ఇంచ్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు సగానికి ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఆర్మ్ హోల్ లెంత్ దగ్గర ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 0.25 అంతా లోపలికి ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ కుచ్చు అనేది రాకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేసి నాకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ డౌన్కి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు షోల్డర్లోకి కావాలి కాబట్టి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఎపెక్స్ పాయింట్ అనేది తీసుకోండి 10.5. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 వరకు ఖర్చులతో కలుపుకొని మనం అనేది తీసుకున్నాం అన్నమాట. డాట్ పొడవు వచ్చేసి ఇలా మనం మార్కింగ్ చేసుకోకుండా అంటే ముందర మనకు బెల్ట్ దగ్గర నుంచి ఎంత పొడవు అయితే ఉంది అనేది అయితే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఎపెక్స్ టు ఎపెక్స్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటే ఎలా తీసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి డాట్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి 3 ఇంచ్ ఉంది కదా, ఈ 3 ఇంచ్కి మనము ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇక్కడ మనకు డాట్ లూజ్ ఎంతైతే ఉంది, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 అంటే మన బ్రెస్ట్ని బట్టి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ అమ్మాయికి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎంత వేసుకున్నామో మధ్యలో డాట్ అనేది మెయిన్ డాట్ 2 ఇంచ్ అంటే ఇప్పుడు మనం మధ్యలో డాట్ ఉంది కదా, ఇక్కడి నుంచి మనకు అవతల సైడ్కి ఇవతల సైడ్కి 1 ఇంచ్ అవతలకి 1 ఇంచ్ ఇవతలకి మధ్యలో డాట్ నుంచి ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఈ మధ్యలోకి ఇలా డ్రా చేసుకొని ఇట్లా లైట్గా రౌండ్ అనేది తిప్పుకోవాలి.
ఇలా రౌండ్ అనేది తిప్పుకొని ఈ విధంగా మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పొడవు వచ్చేసి ఎంత ఉంది, మనకు డాట్ పొడవు కూడా చెక్ చేసుకోవాలి. 2 ఇంచే కదా మనకు ఉండేది ఇక్కడ. ఈ 2 ఇంచు పొడవుని మనం ఇలా డ్రా చేసుకోవాలి. మనకి డాట్కి మనకు మధ్యలో ఒక 2 ఇంచు వరకు కూడా మనము డాట్కి మధ్యలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని మనం మార్కింగ్ చేసుకుని ఇప్పుడు మనకి ఇటు సైడ్ డాటు అటు సైడ్ డాటు 3 డాట్స్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. మనము ఇట్లా బ్రెస్ట్ భాగం తక్కువగా ఉన్న వాళ్ళైతే 3 డాట్స్ అనేది తీసుకోండి, లేదు అని అంటే 4 డాట్స్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కొలత అనేది మీరు ఎవరైతే కామెంట్ అయితే చేశారో నాకు వాళ్ళు ముఖ్యంగా చూసుకోండి. మిగతా వాళ్ళు కూడా ఎలాగనంటే ఈ సైజ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ సైజ్ అనేది సరిపోతుంది. నడుము లూజ్ వచ్చేసి మీరు 28 అడిగారు కదా, ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ మాత్రం అటు ఇట్లో ఎవరికైనా ఉంటాయండి. బాడీని బట్టి ఈ విధంగా ఉంటాయి. ఇట్లా మనకు వెస్ట్ ఎంతైతే ఉందో ఒకసారి కొలుచుకోండి. 26.5 అనేది వచ్చేసింది కదా, 26లో మనము 4వ భాగం అనేది తీసుకోవాలి. 26.5లో మనము ఈ విధంగా 4వ భాగాన్ని తీసుకోవాలన్నమాట. ఎంత వచ్చింది, 2 దారాలు కమ్మి అంటే పావు తక్కువ 7 వచ్చింది అన్నమాట. అంటే మనము 7 వరకైనా తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే మనము మళ్ళీ కింద మనం బెల్ట్ వేసుకుంటాం. బెల్ట్ వేసుకున్న తర్వాత మనము నడుము వేస్ట్ లూజ్ అనేది తీసుకుంటాం కదా, ఆ లూజు తీసుకునేటప్పుడు చాలా కరెక్ట్గా వస్తుందండి. ఒక్క పావు ఇంచి 2 దారాలు అటు ఇటు అట్లా ఏమీ లేదండి. మనము మళ్ళీ నడుము పట్టి వేసుకునేటప్పుడు మనం అనేది సైడు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మీరు ట్రై చేయండి. ఇప్పుడు కటింగ్ అనేది చూసుకోవాలి. మీకు అర్థం కాలేదు ఒకసారికి అంటే మళ్ళీ మీరు రిటర్న్ మళ్ళీ చూడండి, ఒక 2 సార్లు కానీ చూడండి. అర్థం కాలేదు అంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రా కానీ చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది అన్నమాట. ఫస్ట్ అర్థం కాకపోతే 2వసారి 3వసారి అయినా ట్రై చేయాలి. ప్రాక్టీస్ అనేది ఎంత బాగా చేస్తే అంత బాగా బ్లౌజ్ అనేది కుదురుతుంది అన్నమాట. మీరు రఫ్గా తీసుకోండి. రఫ్గా తీసుకొని 2x2 బ్లౌజ్ ఉంటుంది కదా, దాని మీదైనా డైలీ వేర్కి ప్రాక్టీస్ చేసి స్టిచ్చింగ్ చేసి వేసుకోండి. తర్వాత మనకు మంచి బ్లౌజులు అనేది కటింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఈ మూల ఇలా ఉంది కదా, కొంచెం అనేది తగ్గించుకోండి. ఇలా తగ్గించుకుంటే మనకు చంకలో ముడతలు అనేవి రావండి, చాలా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మీరు ట్రై చేయండి, కంపల్సరీగా ట్రై చేసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. లేదు అని అంటే పేపర్ మీద మీరు డ్రా చేసుకొని ఈ విధంగా పేపర్ మీద నుంచి మీరు ఇట్లా 2x2 బ్లౌజ్ కానివ్వండి, అట్లా డైలీ వేర్ది సింగిల్ మీరు వేసుకొని ఈ విధంగా ట్రై చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఆర్మ్ హోల్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఈ కొలతలు చూడండి, ఇక్కడ మార్జిన్ కోసం వస్తుంది. సైడ్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఏమైనా తేడా ఉందో చూడండి. మనము ఇట్లా కటింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము ఇది లేజర్ క్లాత్ అండి. ఈ లేజర్ క్లాత్కి మనము చాలా కరెక్ట్గా గ్లూతో అటాచ్ చేసుకుని మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి క్రాస్ పట్టి ఎలా కటింగ్ చేసుకోవాలి అని అంటే మనము బ్యాక్ పార్ట్ వచ్చేసి తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మనం అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఇది వెడల్పు ఎక్కువ ఉంది కదా, మనం డాట్ పొడవు అనేది ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట. క్రాస్ పట్టి 2.5 వచ్చేసింది, కింద వచ్చేసి 2 వచ్చేసింది. ఈ విధంగా పైన 2.5 కింద 2 అనేది ఉంది. అంటే ఇవి కూడా సన్నగా ఉంటారు కాబట్టి ఇలా ఉందన్నమాట. మనకు ఒక హాఫ్ ఇంచ్ అటు ఇట్లో వచ్చేస్తుంది అన్నమాట పొడవును బట్టి. ఈ విధంగా మనము ఒక హాఫ్ ఇంచ్కి అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము డాటు క్రాస్ బెల్ట్ 2.5 ఉంది కదా, మధ్యలో వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. 2 పెట్టుకోవాలి. సైడ్కి అనేది 2 పెట్టుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి మనకు 2.5 అనేది పెట్టుకొని ఇట్లా మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత సైడ్కు ఈ మూలను ఒక పావు ఇంచ్ అనేది ఇట్లా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవడం వలన ఫ్రంట్ సైడ్ అనేది మనకు నీట్గా బెల్ట్ అనేది కూర్చుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ క్లాత్ అంతా లోపలికి మందానికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇట్లా వేసుకోవచ్చు.
ఈ బెల్ట్కు ఈ మందం అనేది కటింగ్ చేస్తే వెళ్ళిపోతుంది కాబట్టి ఎందుకు తీసేయాలా, మనం వచ్చేసి లోపలికి మర్చడం కోసం అనేది ఫోల్డింగ్లో లోపలికి వెళ్ళిపోతుంది మందం కోసం. ఆల్రెడీ మనం ఒకటి ఎక్స్ట్రా వేసుకుంటాం కదా, అది లేకుండా అనేది డైరెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా పల్చగా డైలీ వేర్ బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి ఎంత క్లాత్ అనేది క్రాస్ వచ్చేసింది చూడండి. ఇలాంటి క్లాతులు తెచ్చిస్తే ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఈ విధంగా ఇస్తారనమాట కస్టమర్స్ వచ్చేసి. షార్ట్ హ్యాండ్కి అనేది షార్ట్ హ్యాండ్ అయితే అవుతుందని చెప్పేసి నేను తీసుకున్నానండి. ఈ విధంగా మనం ఇలా పెట్టేసుకుని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ అనేది బ్యాక్ అనేది ఎలా వేసుకోవాలి, ఇంత తక్కువ క్లాతులు అనేది చూపిస్తాను. ఇట్లా మనం అనేది ఇలా హ్యాండ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్కి వెళ్ళి కాకుండా బ్యాక్ సైడ్ వచ్చేసి స్ట్రైట్గా ఉంది కదా, ఇట్లా స్ట్రైట్గా ఉన్నకెళ్ళి మనం సరి చేసుకుని ఈ విధంగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. మనకు క్రాస్ తిరగకుండా స్ట్రైట్గా ఉండేకెళ్ళి చూసుకొని మనం కటింగ్ చేసుకోవాలి, లేదంటే బ్లౌజ్ మొత్తం ఎత్తిపోతుంది అన్నమాట. ఇట్లా ఒక 1/2 ఇంచ్ మన సైడ్ ఉండేటట్లు చూసుకుని కటింగ్ చేసుకోవాలి. మనము ఇలాంటి జారీ క్లాత్లకు గ్లూ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి. గ్లూ పెట్టుకుంటే మరకలు పడతాయి అనేది మీకు అపోహ ఉంటుంది. మనము 1 ఇంచ్కి 2 ఇంచ్కి లోపలికి మనం పెట్టడం లేదు కదండి. చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, మనకు మరకలు పడతాయంటే ఇంకు మరకలు అయితే మనం పోయడం లేదు కదండి. మనము లాస్ట్ ఎడ్జ్కి అన్నమాట వేసుకుంటాము. ఇక్కడ ఇంత తక్కువ క్లాత్ ఉంది కాబట్టి మనము ఇలా సర్దుకొని ఈ విధంగా వేసుకోవాలి. మనకు సైడ్కి అనేది ఇంత చిన్న ముక్క అనేది యాడ్ అవుతుంది కాబట్టి మనం వేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. ఇట్లా చాలాని క్లాతులకి సరి చేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేయాలి. గ్లూ అనేది మనము ఖచ్చితంగా ఇలాంటి జారే క్లాత్లకు పెట్టుకోవాలి. అదే గిన మీరు మిషన్ మీద ట్రై చేసి చూడండి, గ్లూ పెట్టకుండా ఎట్లా వస్తుంది. మనం గ్లూ పెట్టిన తర్వాత ఎలా వస్తుందో మీకు స్టిచ్చింగ్లో నేను చూపిస్తాను. మనకు చాలా ఎడ్జ్కి అనేది చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకొని అతికించుకొని ఐరన్ చేసుకుంటాం. అంతేకాని కొంతమంది ఇలా గ్లూ పెట్టుకుంటే మరకలు పడతాయి అది ఇదని అనుకుంటారనమాట. మరకలు అనేవి ఏమీ కనపడవు. మనకి ఎడ్జ్కు లాస్ట్కి అనేది మాత్రమే మనం అనేది పెట్టుకుంటాము గ్లూ అనేది. అలా పెట్టకుంటే నేర్చుకునే వాళ్ళు నేర్చుకోలేరు. బ్లౌజ్ అంటేనే మనకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. బ్లౌజులు నేర్చుకోవాలనుకుంటే ఇట్లా ఆ గ్లూ అనేది అస్సలు కనపడదు. అపోహ మాత్రమే. కొంతమంది వీడియోలలో ఇట్లా చెప్తున్నారు అనమాట, గ్లూ అనేది కనపడుతుంది, మనకు వీడియోలో క్యాప్చర్ కాదు అని చెప్తూ ఉంటారు. అవన్నీ ఏం పట్టించుకోవద్దండి. చాలా ఎడ్జ్కి అనేది మనం పెట్టేసుకోవాలి. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.